ఇటువంటి సంఘటనలు ఎక్కడ కూడా జరగవు. ఇంతకుముందే మా నాయకులు చెప్పినట్టుగా కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు అనేక ప్రాజెక్టుల నిర్మాణం సందర్భంలో వేలాది ఎకరాల ల్యాండ్ ఎక్విజిషన్ జరిగినప్పుడు ఒక్క సంఘటన అయినా ఇట్లాంటిది జరిగిందా? 2013 ల్యాండ్ ఎక్విజిషన్ చట్టం ప్రకారం నిజంగా కూడా అందులో రైతులకు ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వమే, ముఖ్యమంత్రి గారే, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారే మెప్పించి ఒప్పించి అనేక ప్రాజెక్టులు నిర్మాణం చేసినటువంటి విషయాలన్నీ కూడా ముందరనే కనబడతా ఉన్నాయి. అయినా మరి దాన్ని గమనించకుండా, ఒక ప్రభుత్వ వైఫల్యాన్ని గుర్తించకుండా మూర్ఖంగా బీఆర్ఎస్ పార్టీ పైన నెపం పెట్టడం అనేటువంటిది ఇది ఎంతవరకు సమంజసమో ఒక్కసారి సమాజం అంతా గమనిస్తుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలియక కాదు, దీన్ని ఈ అపవాదుని ఏ విధంగా మరి బీఆర్ఎస్ పార్టీ మీద రుద్దాలనే ఒక దుర్మార్గమైన ప్రయత్నం జరుగుతుంది. అంతేకాదు, అసలు ఈ దాడి ఎవరి మీద జరిగినట్టు? స్వయంగా ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నానికి వ్యతిరేకంగా రైతులు కడుపు మండి ఎక్కడన్నా ఇప్పటి వరకు మనకి హిస్టరీలో మరి ఒక కలెక్టర్ మీద దాడి జరిగిన సంఘటన ఉన్నదా? కలెక్టర్ మీద జరిగిన దాడి కాదు ఇది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన జరిగిన దాడిగా భావించాల్సినటువంటి అవసరం ఉన్నది. అది గుర్తించకుండా, వాళ్ళ సమస్యకు పరిష్కారం చెప్పకుండా, అసలు ఇంతకుముందే మా నిరంజన్ రెడ్డి గారు చెప్పినట్టు మీ ప్రయత్నం ఏం జరిగింది? అదే ముఖ్యమంత్రిగా నీ సొంత నియోజకవర్గంలో ఎన్నిసార్లు ప్రయత్నం చేసినావు? నీకు పోవడానికి వీలు కాకపోతే నీ ముఖ్యమంత్రి కార్యాలయానికి రైతులను ఎన్నిసార్లు పిలిపించుకున్నావు? ఎన్నిసార్లు చర్చలు చేసినావు? ఇంకా ఇప్పటికి కూడా అదే మూర్ఖమైన మాటలు మాట్లాడుకుంటూ ఖచ్చితంగా మేము ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులపైన కఠినమైన చర్యలు తీసుకుంటాం, బాధ్యులమైన తీసుకోండి, కానీ అబద్ధాలు చెప్పి కాదు. దీంట్లో కేటీఆర్కి ఏం సంబంధం? నరేందర్ రెడ్డికి ఏం సంబంధం? అక్కడ ప్రజలకు సంబంధించినటువంటి సమస్య వచ్చినప్పుడు స్పందించడం అనేటువంటిది ప్రజాస్వామ్య పద్ధతులలో అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకునిగా వారి బాధ్యత. ఫోన్లు మాట్లాడుకున్నారని ఇవన్నీ కూడా ఒక కట్టు కథలు. తర్వాత మాజీ శాసనసభ్యులు పట్నం నరేందర్ రెడ్డి గారు అరెస్ట్ చేసే పద్ధతి ఇదేనా? మీరు రమ్మంటే పోలీస్ స్టేషన్కి రారా? మామూలు కానిస్టేబుల్ స్థాయి వాళ్ళు వచ్చి గురగొర గుంజుకపోతారా? ఇది ప్రజాస్వామ్యమా? గతంలో 10 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్ జరిగింది. ఇట్లనే జరిగిందా? ఇక్కడ అరెస్టులు జరిగినాయా? ఇలాంటి పద్ధతి జరిగిందా? అసలు ఏం పద్ధతి ఇది? ఇదొక ప్రభుత్వమా? ఇదొక నిర్వహణనా? అదేవిధంగా పెద్దలు మంత్రివాళ్ళు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక ఎపిసోడ్ లాగా మాట్లాడుతున్నాడు. ఆయన విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు సీఎల్ నుంచి ఇప్పటి వరకు ఏం మాట్లాడుతున్నారు? రేపో బాంబు పేలుతుంది, ఎల్లుండో బాంబు పేలుతుంది, ఇవాళ కేసీఆర్ అరెస్టు, రేపు కేటీఆర్ అరెస్టు. అంటే ఏమనుకుంటున్నారు? అసలు ఒక పోలీస్ వ్యవస్థ యంత్రాంగం, అదేవిధంగా పోలీసు యంత్రాంగంలో ఉండేటువంటి మరి ఈ క్రైమ్ అన్వేషణ చేసేటువంటి అనేక సంస్థలు, వాళ్ళకి ఎవరికి సంబంధం లేకుండా మంత్రులే స్వయంగా మీరు ఇవాళ రేపు అరెస్ట్ అవుతారు, ఎల్లుండి అరెస్ట్ అవుతారు. దీని సంకేతం ఏంటి? అసలు ఇవాళ ఒక ప్రభుత్వం నిర్వహణ జరుగుతున్నట్టుగా ఉందా ఈ రాష్ట్రంలో? మీరు ప్రజలకు జవాబు చెప్పండి. బీఆర్ఎస్ పార్టీని నిందించడం కాదు, తెల్లారు లేస్తే కేసీఆర్ని నిందించడం, కేటీఆర్ని నిందించడం కాదు, ప్రజలకు సమాధానం చెప్పండి. ఇంతకుముందు మా మాజీ మంత్రివర్యులు మాట్లాడినట్టుగా మీరు ఇచ్చిన హామీలు ఏమైనాయి? ఒక్కదానికైనా సమాధానం చెప్తారా? సెక్యూరిటీ లేకుండా పోయి ప్రజల మధ్యన నిలబడి మాట్లాడే ధైర్యం ఉన్నదా? ఒక మాట అడుగుతున్నా నేను. అనేక ఉద్యమాలు జరిగినాయి. ఎక్కడన్నా ప్రజలు వాళ్ళకి ఆవేదన లేకుండా, కడుపు మంట లేకుండా మీరు అన్నట్టుగా పైసలు ఇస్తేనో ప్రోత్సహిస్తేనో ఒక దాడికి సిద్ధమవుతారా? అట్లా ఎవరైనా చేయించగలుగుతారా? చరిత్రలు ఎక్కడైనా ఉన్నదా? ఇవన్నీ కూడా కేవలం వాళ్ళు చేసేటువంటి తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం బీఆర్ఎస్ పార్టీని ఇలా అడ్డం పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇవి చెల్లవు. ప్రజలు నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు ప్రతి విషయాన్ని కూడా. ఇలా మీ పరిస్థితి ఏందో ప్రజల మధ్యలోకి పోతే తెలుస్తుంది మీ గురించి ఏం మాట్లాడుకుంటున్నారో. ఎక్కడి వ్యవస్థ అక్కడ 11 నెలలు అవుతుంది, ఇటున్న పుల్ల అటు పెట్టలే.
అభివృద్ధి మొత్తం శూన్యమైపోయింది. ఇచ్చిన హామీలు మొత్తం ఎక్కడ పడి ఉన్నాయి. మీరు ఏం చేసిందని ఇంకా మీదికెళ్ళి సంబరాలు జరుపుతారట. ఈ రోజు నుంచే సంబరాలు ప్రారంభం కావచ్చు. దేనికి సంబరాలు? ఏం సాధించిందని, ఏం ఘనకార్యం చేసిందని ఏ ఒక్కటి చెప్పండి. మీరు అనుకునే గొప్పగా చెప్పుకున్న రుణమాఫీ అయినా పూర్తిగా అయిందా? మేమను కాదు, రైతుల మధ్యలో పోయి మాట్లాడగలుగుతారా? ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనాలోచిత విధానం వల్లనే ప్రభుత్వం అంతా కూడా అస్తవ్యస్తమైంది. మొత్తం పరిపాలన మొత్తం చిన్న భిన్నమైంది. 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో ఏదైతే గొప్పగా నిర్మాణం చేసిందో అది మొత్తం కూడా వ్యవస్థ చిట్లిపోయింది. మరి ఇదంతా ప్రజలు చూస్తున్నారు. కాబట్టి ఈ సంఘటనకు సంబంధించి వెంటనే బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, వాళ్ళపైన పెట్టినటువంటి కేసులు విత్డ్రా చేయాలి. తర్వాత రైతులకు న్యాయం చేసేంత వరకు బీఆర్ఎస్ పార్టీ అండదండగా నిలబడుతుంది.